హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము గీతల ముగ్గు ఆల్రెడీ మనం చూసాము, కొంచెం కొత్తగా చూద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాము. మరి గీతలు మీకు తెలిసిందే, గీతల ముగ్గు. సో నేను వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ గీతలకు కూడా చుక్కలు పెడుతుంటారు, అవసరం లేదు. వేసాం కదా, దీన్ని మనము ఇలా కలుపుకుంటూ రండి. అన్ని వైపులా ఇలానే చేసుకుంటూ రండి. ఓకేనా అండి? ఇప్పుడు దీని మధ్యలో మనము ఫ్లేవర్ వేద్దాం. ఎలానో చూద్దాం. ఓకేనా? అలానే అన్ని వైపులా. ఓకేనా? దీనిపైన మనం ఇప్పుడు సర్కిల్స్ పెట్టుకుందాం. చిన్నవన్న వేసుకోవచ్చు, పెద్దది మీ ఇష్టం. ముగ్గు అనేది ఇలానే వేయాలని లేదండి, మనకు నచ్చినట్లుగా చూడడానికి అందంగా ఉండేటట్టుగా చేసుకుంటే సరిపోతుంది. తెలుసు కదా మీకు, 3 రేకులు ఆల్రెడీ మనము అన్ని వీడియోస్లో చేసాం. ఇలానే అన్ని వైపులా వేసుకుందాం. సరే, ఇప్పుడు మధ్యలో చిన్న రౌండ్ పెట్టుకోండి అన్ని వైపులా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా 2 యాంటనాస్ లాగా తీయండి 4 వైపులా. చూడండి, ఇలానేనా? అలాగే అన్ని వైపులా గీసాను. మధ్యలో జస్ట్ ఇప్పుడే ముగ్గుని 4 వైపులా గీతలతో ముగిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంటి ముందర చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం అలా కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.